ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో చారిత్రక బొజ్జన్నకొండ తీర్థానికి సర్వం సిద్ధం. జనవరి 16 కనుమ రోజున వైభవంగా జరగనున్న బౌద్ధ ఉత్సవం. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే కొడతాల ప్రత్యేక సమీక్ష. ట్రాఫిక్, తాగునీరు రక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు. ఉత్తరాంధ్ర చరిత్రలోనే విశిష్ట స్థానం కలిగిన పర్యాటక క్షేత్రం అనకాపల్లి బొజ్జన్నకొండ. బౌద్ధ మత వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ క్షేత్రంలో ప్రతి ఏటా కనుమ పండుగ నాడు తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 16న జరుగుతున్న ఈ చారిత్రక ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. భారత ప్రభుత్వం ఆర్కియాలజీ విభాగం వారిచే గుర్తింపు పొందిన అద్భుత వారసత్వ సంపద మన బొజ్జన్నకొండ. అనకాపల్లి సమీపంలోని శంకర గ్రామంలో 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య వెలసిల్లిన బౌద్ధ సంస్కృతికి, శిల్పకళా నైపుణ్యానికి ఈ కొండ నిలువుటద్దం. రాతితో చెక్కబడిన గుహలు, స్తూపాలతో అలరారుతున్న ఈ చారిత్రక ప్రదేశంలో ప్రతి ఏటా కనుమ పండుగ రోజున బొజ్జన్న తీర్థం అంగరంగ వైభవంగా జరుగుతుంది. జనవరి 16, 2026న జరగబోయే ఈ తీర్థోత్సవానికి సంబంధించి మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుండి వేలాదిగా తరలివచ్చే పర్యాటకులు, భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా సందర్శకులకు అవసరమైన లైటింగ్, మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. జనసందడి విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, ఆర్కియాలజీ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు బోండా లక్ష్మీనారాయణ, గాలి జగదీష్, మాతృ లోకేష్, మాతృ దామోదర్, చదరం నాగేశ్వరరావు, బంటు రవి, గంగుపం జగదీష్ తదితరులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. అటు ఆధ్యాత్మికత, ఇటు చారిత్రాత్మక వైభవం కలబూసిన బొజ్జన్నకొండ తీర్థాన్ని జయప్రదం చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుభాకాంక్షలు. ప్రతి ఏటా కనుమ రోజు ఇక్కడ బొజ్జన్నకొండ దగ్గర తీర్థ మహోత్సవాలు భారీగా ఎత్తున జరుగుతాయి. అందులో భాగంగానే మన కొంతల ప్రీతమ ముఖ్య నాయకులు, శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు 2 రోజుల క్రితం ఆల్రెడీ రామకృష్ణ గారు వచ్చి ఈ చుట్టుపక్కల మొత్తం, ఈ లొకేషన్ మొత్తం పర్యవేక్షించారు. దానికి సంబంధించిన శాఖలను అన్నింటినీ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని పర్యవేక్షించి దానికి తగ్గ ఏర్పాట్లు చేయమని ఆ శాఖలు చెప్పారు. కనుమ రోజు జరిగే తీర్థాలకి బాగా చేయమని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయమని కూటమి నాయకులందరినీ కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ పురప్రజలు 11 మందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తుమ్మపాల శంకరం గ్రామంలో వెలిచి ఉన్న బౌద్ధ శాఖ బుద్ధుని విగ్రహాల్లో బొజ్జన్నకొండ కనుమ సందర్భంగా తీర్థ మహోత్సవాలు జరుగుతాయి ప్రతి ఏడాది కూడా. అదేవిధంగా కూటమి ఏర్పడిన తర్వాత 2వ ఏడాదిలో బుద్ధుని తీర్థ మహోత్సవాలు కడురంగంగా జరపడానికి మన మాజీ మంత్రివర్యులు, ప్రీతమ నాయకులు, శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారు ముందుగానే వచ్చేసి ఈ యొక్క తీర్థ మహోత్సవాలు కడురంగంగా జరపడానికి ఈ యొక్క స్టాల్స్ వారికి, మరియు పోలీస్ సిబ్బంది వారికి, మరియు మెడికల్ సిబ్బంది వారికి, మరియు శానిటైజేషన్ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్క తీర్థ మహోత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి కూడా హాని కలగకుండా, ఏది జరగకుండా మంచిగా జరుపుకున్న శాసనసభ్యుల వారికి, మరియు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారికి ఇంత చక్కగా జరిపిస్తున్నందుకు కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి నాయకుల తరఫున, తుంబాల ప్రజల తరఫున, శంకర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శంకరంలో వెంచేసి ఉన్న అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ తీర్థ మహోత్సవాలు పురస్కరించుకొని ప్రతి ఏటా కనుమ పండుగ రోజున ఎంతో వైభవంగా ఇక్కడ తీర్థ మహోత్సవం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా
స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కొంతల రామకృష్ణ గారు గత 2 రోజుల క్రితం ఇక్కడ పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు పోలీస్ సిబ్బందిని, అలాగే వైద్య సిబ్బందిని, ఫైర్ సిబ్బందిని, జీవీఎంసీ సిబ్బందిని అందరినీ ఆదేశించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు అలాగే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయమని కూటమి నాయకులకు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాలను అనుసరించి అలాగే స్థానిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి గారి సూచనల మేరకు కనుమ పండుగ రోజు జరగబోయే ప్రతి కార్యక్రమాలు కూడా దగ్గరుండి కూటమి నాయకులందరూ పర్యవేక్షించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో పాటుగా ఇక్కడ కనుమ పండుగ రోజున కైట్ ఫెస్టివల్ అని నిర్వహించడం జరుగుతుంది. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ ఇంత బాగా జరగడానికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు కొంతల రామకృష్ణ గారికి, అలాగే భీమశెట్టి రామ్కి గారికి, అలాగే పీలగొంది సత్యనారాయణ గారికి, అందరికీ శంకరం గ్రామ ప్రజల నుండి అలాగే అనకాపల్లి నియోజకవర్గ గ్రామ ప్రజలందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.